హలో అమిగోస్, వెల్కమ్ టు అమ్మి డైరీస్. నేను మీ కాటన్ పిల్ల. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పార్ట్ 2 చేస్తాను, మేము ఎక్కడికి వెళ్ళామో ఏంటో చూపిస్తానని. సో ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ద ప్లేస్, అండ్ ద ప్లేస్ ఈజ్ ద అమేజింగ్ లేక్ లక్నవరం అన్నమాట. సో యాక్చువల్లీ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అమ్మమ్మ వాళ్ళ విలేజ్ బుసాపూర్. సో బుసాపూర్ విలేజ్లోనే లక్నవరం అనే లేక్ ఉంటుంది అన్నమాట. సో ఫైనల్లీ మేము అక్కడికైతే రీచ్ అయిపోయాం. సో ఈ లేక్ని 13th సెంచరీలో కాకతీయ డైనాసిటీ వాళ్ళు డిస్కవర్ చేశారంట. ఫస్ట్ చాలా చిన్నగా ఉండేనంట లేక్. దాన్ని ఇంకా అప్పట్లో వాటర్ స్కేర్సిటీ అలా ఉండడం వల్ల చెరువుని ఇలా పెద్దగా తవ్వించారు అంట. అండ్ తర్వాత ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉంటాయి. సో ఇది ఏమో ఫస్ట్ ఇక్కడ చూపించే బ్రిడ్జ్ ఏమో ఇది సెకండ్ కట్టారు, అండ్ అటు సైడ్ ఉన్న బ్రిడ్జ్ ఏమో అది ఫస్ట్ కట్టారనమాట. సో ఫస్ట్ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు అంటే 2016లో ఫస్ట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారన్నమాట, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. సో అండ్ తర్వాత సెకండ్ బ్రిడ్జ్ ఏమో 2018లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఫైనల్లీ మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ విలేజ్ వాళ్ళకి టికెట్ ఏమి ఉండదు అనమాట. యాక్చువల్లీ టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి 10 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 5 రూపీస్ అన్నమాట. సో ఇంకా విలేజ్ వాళ్ళకి అంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళకి టికెట్ కాస్ట్ ఏమి ఉండదు అనమాట. ఇక 10 రూపీసే కదా. ఇక మేమైతే చాలామంది పోయినాం, ఫెస్టివల్ కోసం పోయినాం అన్నమాట. సో పోయినప్పుడు ఇంకా అట్లనే ఇంకా లక్నవరం ఉంది కదా, మస్తు రోజులు అవుతుంది చూడక అని చెప్పేసి అట్లా వెళ్ళినాం అన్నమాట. సో ఇప్పుడు మేము వెళ్ళే బ్రిడ్జ్ వచ్చేసి ఇది సెకండ్ కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ 2018లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇంకా అలా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఏమన్నా కిర్రాకు ఉంటుంది తెలుసా, మస్తు డెవలప్ చేసిళ్ళు. ఇంత ముందుకు అసలు మొత్తం అడవిలకు ఉంటుండే, ఇప్పుడు కూడా అట్లనే ఉంది, కాకపోతే ఇంకా కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ అంతా చాలా బాగా చేశారన్నమాట. సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము, అదంతా ఫొటోస్ దిగినాం. అండ్ అదేంటో తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడు మంచిగా ఎండగొట్టలేదు, ఇక మంచిగా ఉందన్నమాట. సో ఈ ప్లేస్కి మస్తు మంది అంటే మస్తు మంది వస్తుంటారు. సాటర్డేస్ సండేస్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఈ టూరిస్ట్ ప్లేస్ వల్లనే బుసాపూర్ విలేజ్కి మంచి అందం తెచ్చి పెట్టిందన్నమాట. సో ఇది ఐలాండ్ లెక్క ఉంటుంది అన్నమాట లోపల. ఇక్కడైతే ఫుల్ మంకీస్ ఉన్నాయి అమిగోస్. సో ఈ లేక్ వచ్చేసి ఏంటంటే టైమింగ్స్ మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5:50 PM వరకు ఉంటుంది అన్నమాట. మండే నుంచి సాటర్డే వరకు. సండే రోజు మాత్రం నైట్ 7 PM వరకు ఉంటుంది. ఇక్కడ 7 PM వరకు ఓపెనే ఉంటుంది. సో అక్కడికి మనం వెళ్ళొచ్చు అన్నమాట. సో ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 2 బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, సో ఆ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 160 మీటర్స్ అన్నమాట ఈచ్ బ్రిడ్జ్. మోస్ట్లీ ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకుంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట, మాన్సూన్ సీజన్లో. ఆరెల్స్ వింటర్లో వెళ్తాం అనుకుంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వెళ్ళొచ్చు అనమాట, ఎందుకంటే అప్పుడు వాటర్ ఎక్కువ ఉంటాయి. సో రిమైనింగ్ టైమ్స్లలో ఏంటంటే సమ్మర్ ఉంటుంది కదా, అప్పుడు చెరువు ఎండిపోతుంది, మొత్తం డ్రై అయిపోతుంది, అంటే ఇంత ఎక్కువ వాటర్ ఉండదు. అప్పుడు మనం బోటింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు అనమాట. చూడండి ఇక్కడ సైక్లింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఈ వైర్ పై నుంచి అలా సైకిల్ వేసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. సో మేము వెళ్ళినప్పుడు అంటే లైక్ అది ఎవరు చేస్తలేరు, ఇంకా మేము లైక్ తీసేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ బ్రిడ్జ్, ఇది ఫస్ట్ బ్రిడ్జ్కి వెళ్ళాలి. సో వెళ్ళినాం. అండ్ ఇక్కడ ఈ ఫస్ట్ బ్రిడ్జ్ ఇటు సైడు అయితే మొత్తం క్లోజ్ చేసి ఉందన్నమాట. ఇంత ముందుకు ఇటు సైడే టికెట్స్ ఇస్తుండే, ఈ ఫస్ట్ బ్రిడ్జ్ సైడే. ఇప్పుడు ఇది కొంచెం లాంగ్ అయింది, అంటే మనం ఫస్ట్ ఎంటర్ కాగానే సెకండ్ బ్రిడ్జ్ వస్తుంది, అందుకని ఇంకా ఇందులో నుంచి అందరూ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ బ్రిడ్జ్ సైడు టికెట్స్ అదంతా కౌంటర్ అంతా మొత్తం క్లోజ్ చేసేసారన్నమాట. సో ఇంకా పర్లేదు, ఇంకా అటు సైడ్ కూడా ఫొటోస్ దిగచ్చు కదా, చెరువు వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి మేము ఈ ఫస్ట్ బ్రిడ్జ్కి కూడా ఎక్కేసామన్నమాట. సో అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇది వరంగల్ నుంచి 2 hours పడుతుంది అన్నమాట. వరంగల్లో ఉంటుంది యాక్చువల్లీ లక్నవరం లేక్. సో వరంగల్ నుంచి లోపలికి విలేజ్లోకి వెళ్ళాలి అంటే 2 hours పడుతుంది. బస్సులో వెళ్తే 2 hours పడుతుంది, లేదు ఇంకా కార్లో కానీ బైక్లో కానీ వెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ అయితే ఎక్కువ ఏమి ఉండదు. 80 kilometers ఉంటుంది అన్నమాట. గోవింద్రపేట్ మండల్, బుసాపూర్ విలేజ్. సో చూడండి ఇది ఫస్ట్ బ్రిడ్జ్. సో ఇక్కడ క్లోజ్ చేసేసారు, ఇంకా మేము వెళ్ళలేదు ఇంకా అటు సైడ్. సో అక్కడ ఉంటుంది అన్నమాట టికెట్ కౌంటర్. సో పైనకి ఉంటుంది టికెట్ కౌంటర్, ఇంకా అది క్లోజ్ చేసేసారు, ఇంకా మేము వెళ్ళలేదు అటు సైడ్.
సో గోవింద్రపేట్ మండల్లో బుసాపూర్ విలేజ్లో ఉంటుంది అనమాట. సో ఇంకా 2 బ్రిడ్జెస్ క్రాస్ చేసేసుకొని ఇంక వచ్చాం. బోటింగ్ చేయాలి కదా, సో లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా ఒక వ్యూ సెటప్ చేసి పెట్టారనమాట. ఇక్కడ వయలిన్ ఉంది, అదే గిటార్ ఉంది, అండ్ తర్వాత హ్యాట్స్ ఉన్నాయి, అండ్ బైక్ ఉంది, రింగ్ లైట్ అలా ఉంది, రోలింగ్ చేయొచ్చు అనమాట. సో ఇక మేము వెళ్ళగానే ఫుల్ మంది వచ్చేసారు, ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి. అయినా మేము అప్పటికే ఫుల్ ఫొటోస్ దిగినాం. అండ్ చాలా అమేజింగ్ ఉంది ఇక్కడ, నాకు ఫుల్ నచ్చింది. చాలా అంటే చాలా మంచిగా క్రియేట్ చేశారు ఈ లొకేషన్ అనేది, కలర్ఫుల్గా ఉంది. సో అదంతా చూసేసుకొని ఫైనల్లీ ఇప్పుడు బోటింగ్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది అనమాట, ఫుడ్ తినడానికి మొత్తం ఇక్కడ రెస్టారెంట్ ఉంది. అండ్ ఆల్సో అకామిడేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు అంటే విలేజ్లోకి ఎంటర్ అవుతుండగానే ఫుల్ రిసార్ట్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఈసారి. అంటే లైక్ ఇప్పుడు ఫుల్ అప్డేట్ అయిపోయింది విలేజ్ అయితే. సో ఇంకా మేము ఇక్కడ నుంచి బోటింగ్కి వెళ్తున్నాం. సో ఇక్కడ బోటింగ్ కూడా మాకు ఫ్రీయే, ఎందుకంటే విలేజెస్ వాళ్ళకి ఫ్రీ కదా. సో మామయ్య వాళ్ళ సన్స్ ఉన్నారు కదా, సో మేము వాళ్ళతో వెళ్ళాము, అందుకని మాకు ఫ్రీ అయిపోయింది. సో బోటింగ్ అడల్ట్కి వచ్చేసి కాస్ట్ 50 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్ అనమాట. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. ఒకటేమో పెద్ద బోట్, దాంట్లో చాలామంది ఉంటారు. సో దాంట్లో అయితే అడల్ట్స్కి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్. లేదు ఇంకా 4 మెంబర్స్ వెళ్ళే బోట్ ఉందన్నమాట. ఆ బోట్ని స్పీడ్ బోట్ అంటారు. సో ఆ బోట్లో అయితే పర్ పర్సన్కి 300 అనమాట. సో ఇంకా అక్కడ ఫుల్ మంది ఉన్నారని చెప్పేసి మేము వెయిటింగ్ హాల్ లెక్క ఉంది ఇక్కడ నుంచి చూస్తే ఇంకా వ్యూ మస్తు వస్తుంది. అందుకని ఇంకా మేము వెయిటింగ్ హాల్కి వచ్చేసి చూస్తున్నాం. ఇక్కడ నుంచి చూడండి చెరువు వ్యూ ఎంత అమేజింగ్ అనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ కూడా కొద్దిసేపు ఇంకా అలా కూర్చున్నాం అన్నమాట, ఎందుకంటే అక్కడ ఫుల్ మంది ఉన్నారు ఆ బోట్లో, చాలా అంటే చాలా రష్ ఉంది. సో ఇది బోట్కి ఎంట్రన్స్ అనమాట, ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. సో ఇక్కడ నుంచి చూడండి, సో ఇవన్నీ పెద్ద బోట్స్. దీంట్లో అయితే అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్స్కి ఏమో 30 రూపీస్ అనమాట. ఇవి పెద్ద బోట్స్, ఎందుకంటే చాలామంది వెళ్తారు, సో అందుకని. అండ్ తర్వాత స్పీడ్ బోట్ ఉంటుంది. ఆ స్పీడ్ బోట్కి అయితే 4 పీపుల్ వెళ్ళాలి అందులో. అది అయితే ఇంకా మంచిగా యూత్ యంగ్ అలా వాళ్ళు వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్తే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది, ఎందుకంటే వాటర్ మొత్తం ఇలా వస్తుంటాయి ఆ సౌండ్స్. అండ్ దానికి పర్ పర్సన్కి 300 రూపీస్ పడుతుంది. కాకపోతే మంచిగా ఉంది మొత్తం, ఎలా అంటే ఇలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ పెద్ద బోట్ వస్తుంది అప్పుడే, ఇంకా మేము అందులోనే వెళ్తున్నాం, అందులోనే వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఒక అంకుల్ హాయ్ చెప్తున్నాను, నేను వీడియో తీస్తున్నా అని. అంకుల్ ఎవరో తెలియదు నాకు, కాకపోతే వీడియో తీస్తున్నా అని చెప్పేసి హాయ్ చెప్తున్నాడు. సో ఈ బోట్లోనే మేము వెళ్ళాం, వీళ్ళు వచ్చాక మేము వెళ్ళినాం అన్నమాట. సో ఇంకా ఏంటి అంటే బ్రిడ్జ్ గురించి చెప్పడం మర్చిపోయా. బ్రిడ్జ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండడానికి స్టీల్ కేబుల్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారంట. సో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అండ్ అలానే ఎప్పుడైనా పోకుండా ఉండడానికి. అండ్ దెన్ ఇక మేము ఫైనల్లీ బోట్ ఎక్కేసాం. బోట్ ఎక్కిన తర్వాత కూడా అందరు వచ్చేసరికి టైం పట్టింది. సో అందుకని ఇంకా కొద్దిసేపు ఇంకా ఫొటోస్ దిగినాం ఇందులో కూడా. వ్యూ అయితే ఇక్కడ బోట్ నుంచి చూస్తే చెరువు మంచిగా కనిపిస్తుంది, అండ్ ఇక్కడ ఫస్ట్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. సో అలా ఫస్ట్ బ్రిడ్జ్ అండ్ బోట్లో కూర్చున్నట్టు వచ్చేటట్టుగా ఫొటోస్ అయితే ఫుల్ దిగినాం. సో ఫైనల్లీ బోట్లో వెళ్తుంటే ఏమన్నా ఫీల్ వస్తుంది తెలుసా అసలు. చూడండి ఇంకా బోట్ స్టార్ట్ కాలే యాక్చువల్లీ. సో ఇంకా కాకతీయ డైనాసిటీ వాళ్ళు 13th సెంచరీలో గణపతి దేవ అతనువే ఈ లేక్ని డిస్కవర్ చేశారు అంట. అండ్ ఇందులో వర్షాకాలంలో మాత్రం వాటర్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇదే 4 మెంబర్స్ బోట్ అన్నమాట, స్పీడ్ బోట్. సో ఇది చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అందులో లోపలికి వెళ్ళగానే మొత్తం చూస్తే ఐలాండ్ లెక్క కనిపిస్తుంది, పైనుంచి చూస్తే మాత్రం అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంటుంది. నేను ఆ వీడియో కూడా తీసిన, నేను లాస్ట్లో పెడతా ఆ వీడియో చూడండి. సో ఫైనల్లీ మన బోట్ వచ్చేసింది, ఎక్కినాం ఇంకా మన బోట్ని. సో ఎక్కేసి చాలా మంచిగా అనిపిస్తుంది అందులో ఉన్నంతసేపు. మనం ఇంకా ఇక్కడనే ఉంటే బాగుండు అన్నంత ఫీల్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది ఆ వాటర్ సౌండ్. అండ్ మధ్యలోకి వెళ్తుంటే చాలా చల్లటి గాలి వచ్చింది. మేము వెళ్ళినప్పుడు అదేంటో తెలియదు కానీ ఎండ కొట్టలే, మంచిగా చల్లగా ఉంది. సో ఇంకా మేము కూర్చున్నాం. ఈలోపు ఆ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈలోపు వచ్చేసాడు, అండ్ తర్వాత అందరు వచ్చేసారు. అండ్ ఇందులో జాకెట్స్ కూడా ఉన్నాయి, ఒకవేళ మునిగిపోతే జాకెట్స్ వేసుకోవచ్చు కదా, కానీ మనది పెద్ద బోటే కదా. సో
ఇంకా జాకెట్స్ అయితే ఏం వేసుకోలేము మేము. సో ఫైనల్లీ ఇంకా అందరి కోసం వెయిట్ చేసుకుంటూ అక్కడ కూర్చున్నాం అన్నమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి రామప్ప కూడా చాలా దగ్గర. లక్నవరంకి రామప్పకి డిస్టెన్స్ జస్ట్ 29 కిలోమీటర్స్ అంతే. సో లక్నవరం చూసుకున్న వాళ్ళు రామప్ప కూడా చూసేసుకొని రావచ్చు అన్నమాట. చూడండి వ్యూస్ ఎలా వస్తున్నాయి వెళ్తుంటే. ఇంకా బోట్ స్టార్ట్ అయింది, మేము వెళ్తున్నామా, అక్కడ వాటర్ సౌండ్స్ వింటుంటే చాలా అంటే చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ తర్వాత ఏంటంటే మధ్యలోకి వెళ్ళగానే ఇప్పుడు ఈ క్షణం ఇలానే లైఫ్ ఆగిపోతే బాగుండేమో అట్లా అనిపించేసింది. చాలా మధ్యలోకి వెళ్ళగానే చాలా అమేజింగ్ ఫీల్ వచ్చింది. అలా అంటే చాలా బాగుంది. మేము అదంతా తిరిగినాం, ఎంతసేపు తిరిగినా కూడా అరే ఇప్పుడా అయిపోయిందా అన్నంతసేపట్లో వచ్చేసినాం. చాలా అంటే చాలా బాగుండే. సో ఫైనల్లీ ఇంకా అలా బోటింగ్ చేసేసుకున్నాం. అండ్ మేము మార్నింగ్ వెళ్ళినాం అన్నమాట. మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ వచ్చేసాం. అంటే లైక్ లంచ్ చేసిన తర్వాత 11:30 లైక్ అట్లా వచ్చినాం. ఇంకా అక్కడ మొత్తం ఫొటోస్ దిగి బ్రిడ్జ్ పైన, అండ్ తర్వాత ఇంకా బోటింగ్ చేసి అదంతా చేసేసరికి 2:33 అట్లా అయిందన్నమాట. జస్ట్ విలేజ్ నుంచి బుసాపూర్ విలేజ్ దాటినామంటే లక్నవరం అంతే. అక్కడ నుంచి అక్కడికి బైక్లో వెళ్ళిపోవచ్చు అన్నమాట, విలేజ్ కదా. సో ఇది మన బ్యూటిఫుల్ లేక్ లక్నవరం అన్నమాట. సో ఆల్మోస్ట్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేసి ఉంటాను. అండ్ ఇది హైదరాబాద్ నుంచి అయితే 150 కిలోమీటర్స్, డైరెక్ట్ హైదరాబాద్ నుంచి లక్నవరంకి 150 కిలోమీటర్స్ అన్నమాట. సో ఈజీగానే వచ్చేయచ్చు కార్లో తీసుకొని. ఒక 1 డే ట్రిప్ లెక్క మంచి. ఇక్కడ అకామిడేషన్ కూడా మంచిగానే ఉంది. విలేజ్ ఎంటర్లోనే చాలా అంటే చాలా రిసార్ట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ తర్వాత ఇక్కడ కూడా ఈ లేక్ దగ్గర కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడికి రాగానే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి ఆ లేక్ మధ్యలో చెట్లు ఉన్నాయి, ఆ మధ్యలోనే కొంచెం ప్లేస్ ఉంది, ఆ మధ్యలో చెట్లు ఉన్నాయి. అసలు నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ చెరువు మధ్యలో చెట్లు ఎవరు పెట్టారా అనిపిస్తుంది. సో ఇంకా అలా మొత్తం ఇంకా ఒక రౌండ్ వేస్తారన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక రౌండ్ వేస్తారు. ఇది వ్యూ పైన నుంచి చూస్తే ఐలాండ్ లెక్క కనిపిస్తుంది. సో అలా మన తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ లక్నవరం లేక్ని ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ లెక్క చేసేసారన్నమాట. సో ఇక్కడ చూడాలి కానీ రష్ ఏమన్నా ఉంటుంది తెలుసా, సాటర్డే సండేస్లో మాత్రం ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది. సో ఫైనల్లీ మన బోటింగ్ అయితే అయిపోయింది. రిటర్న్లో వస్తుంటే అబ్బా ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు కదా అనిపించింది. ఫైనల్లీ ఇంకా రిటర్న్ అయిపోయినాం. ఏం చేస్తాం, ఇంకా అంతసేపు ఉండలేం కదా, మనం ఉండాలనుకున్నా కూడా వాళ్ళు మనల్ని దించేస్తున్నారు. సో ఇంకా ఫైనల్లీ అయితే ఒడ్డుకి చేరుకున్నాం. సో ఇది లక్నవరం ఒక డే ఇన్ లక్నవరం అన్నమాట. డే మొత్తం ఏం లేము, జస్ట్ హాఫ్ డే ఉన్నాం అంతే. ఇంకా వచ్చేసినాం ఫైనల్లీ. సో ఇది ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ బయటికి రాగానే చూడండి కోతిమామ కంకి తినుకుంటూ అక్కడ కూర్చున్నాడు. అండ్ తర్వాత వాళ్ళ పిల్లని కూడా వేసుకొని వచ్చిండు. ఫుల్ కోతులు ఉన్నాయి, ఆ కోతులను చూస్తే మస్తు కామెడీ వస్తుంది. ఇంకొకటేమో వాళ్ళ పిల్లని వేసుకొని వచ్చింది. అండ్ మన టోటల్ వ్యూ